అండమాన్ నికోబార్ రాజధానికి సంబంధించిన పేరు చాలా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు నిన్న అమిత్ షా కూడా ప్రకటించడం జరిగింది సార్. అంటే పేరు మారుస్తూ శ్రీ విజయపురం అనే విధంగా కూడా పేరును కూడా పెడుతున్నట్టు కూడా అమిత్ షా కూడా చెప్పడం జరిగింది. అంటే ఇలా కొలోనియల్ లెగసీ అంటే బ్రిటిష్ కొలోనియల్ లెగసీ ఉన్న పేర్లు చాలా మారుస్తున్నారు. పాతకాలంలో కలకత్తా పేరు మారింది, బెంగళూరు పేరు మారింది, మద్రాస్ చెన్నై అయింది, ఈవెన్ కేరళ కూడా కేరళం అయింది మీకు. అలాగే త్రివేంద్రం కాస్త తిరువనంతపురం అయింది. సో బ్రిటిష్ లెగసీ కొలోనియల్ లెగసీ అంటే వలసవాద అస్తిత్వానికి సంబంధించినటువంటి పేర్లు మారుస్తూ వచ్చారు. రాజ్పథ్ కూడా మనకు దాని పేరు కూడా మరి కర్తవ్యపథ్ అయింది. కానీ అల్టిమేట్గా ప్రజలు ఏ పేరుతో పిలుస్తారన్నది మనం ఇప్పుడు రాజ్పథ్ పైన వెళ్ళే వాళ్ళు ఎవరు కర్తవ్యపథ్ అనే దాని మీద పోతున్నా అంటున్నారా అనేది ఒక క్వశ్చనే. సో బట్ చాలా అంటే బ్రిటిష్ ఎరా నేమ్స్ ఎందుకు ఉండాలి? మనం బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడాం కదా, ఇంకా ఆ పేర్లు ఎందుకు ఉండాలనేది తీరి. కానీ అల్టిమేట్గా పేరులో ఏముంది? సో ఏ పేరుతో పిలిచినా దాని ఎసెన్స్ ఏం మారదు. బట్ ఇక అంటే ఒక రకంగా మనము కొలోనియల్ మైండ్ సెట్ నుంచి బయటపడాలి, కొలోనియల్ లెగసీ నుంచి బయటపడాలని. కానీ అది ఎంత సులభంగా బయటపడతామని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళన్నీ మనం వదులుకుంటున్నామా? ఇప్పుడు ఓకే పోర్ట్ బ్లేయర్ పేరు మనం శ్రీ విజయపురం పెట్టుకుందాం, పేరు పెట్టుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు, సంతోషం. పాత పేర్లు పెట్టుకోవడం వల్ల ఒక ఆనందం మనకు. మా చారిత్రక పేర్లు వచ్చాయి. ఇప్పుడు న్యూఢిల్లీ మార్చి దానికి ఇంద్రప్రస్థమనో హస్తినాపురమనో పెడతామా? సో న్యూఢిల్లీగానే ఉంది కదా. ఇప్పుడు ఇండియాను కాదు భారత్ అని చెప్పి ఆ మధ్య పేరు మారింది అని ఆ రోజు కూడా నేను వివరించాను. పేరు మారలేదు, రాజ్యాంగంలో 2 పేర్లు ఉన్నాయి, మనం ఏదైనా వాడుకోవచ్చు. అది ఇండియా దట్ ఈస్ భారత్, ఇది ద యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంటుంది. అందువల్ల కొంతమంది ఇండియాను వాడచ్చు, కొంతమంది భారత్ అని వాడచ్చు. G20 సమయంలో ప్రత్యేకంగా ప్రెసిడెంట్ పంపిన ఇన్విటేషన్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పెట్టి పెద్ద చర్చ జరిగింది. సో అల్టిమేట్గా ఇప్పుడు భారత్ అని పిలుస్తున్నామా ఇండియా అని పిలుస్తున్నామా కూడా వివాదమే లేదు. సో అందువల్ల న్యూఢిల్లీ పేరు కూడా మరి మార్చాలి. దేశ రాజధాని పేరు మార్చకుండా కొలోనియల్ లెగసీ నుంచి ఎట్లా బయటపడతాం అంటే న్యూఢిల్లీ అనే ఎందుకు మరి పాత చారిత్రక పేర్లే అయితే ఢిల్లీ పేరు మా బ్రిటిష్ వల్లనే రాలేదు కదా అని ఒక ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు. ఇందులో రకరకాల డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి బ్రిటిష్ లెగసీ, 2 చరిత్రలో ఉన్న పేర్లు పెట్టడం. ఇప్పుడు ఢిల్లీకి వచ్చే వరకు చరిత్ర ఉన్న పేర్లు, బ్రిటిష్ లెగసీ అని కాదు. హస్తినాపురము, ఇంద్రప్రస్థం అని మనం గతంలో మహాభారత కాలంలో మాట్లాడుకునే వాళ్ళం. కొన్నిటిలో మతపరమైన యాంగిల్లో ఉన్న పేర్లను మార్చడం, ఇలాంటి రకరకాల అంశాలు ఉన్నాయి. అందువల్ల ప్రజల్లో గనక ఆ పేరు మారాలి అన్న సెంటిమెంట్ ఉంటే మేము బ్రిటిష్ వారసత్వం మాకు ఎందుకంటే దాన్ని మన అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కంప్లీట్గా బ్రిటిష్ లెగసీ నుంచి మనం డిస్కనెక్ట్ చేసుకోవడం అనేది అంత సులభం కాదు. అందుకు ఉదాహరణ ఇంగ్లీష్ మీడియం, మన పిల్లలే కదా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు. ఇవాళ ఏ ప్రభుత్వమైనా ఇంగ్లీష్ మీడియం రద్దు చేస్తూ ఒక చట్టం చేయమనండి. ఈవెన్ బీజేపీ ప్రభుత్వమైనా మేము 5వ తరగతి దాకా ఎక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండడేమో, 7వ తరగతి దాకా ఎక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండడేమో అని ఒక చట్టం చేయమనండి. ఇప్పటికీ ప్రభుత్వ డాక్యుమెంట్లు, ప్రభుత్వ కమ్యూనికేషన్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది కదా. మన దేశంలో ఉన్నటువంటి అనేక భాషల రీత్యా అది అనివార్యమవుతుంది. ఇంగ్లీష్ కాక హిందీని పెట్టాలని చూస్తే సౌత్ ఇండియా నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అందువల్ల బ్రిటిష్ లెగసీ నుంచి మనం పూర్తిగా విడగొట్టుకోవడంతో సులభం కాదు. కానీ వలసవాద అవశేషాల నుంచి బయటపడితే సంతోషమే కదా, దేశ ఆత్మగౌరవానికి నిదర్శనం కదా.